అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 5వ తారీఖున 'పుష్ప 2' రిలీజ్ కాబోతుందండి. అసలు ముందు ముందు ఒక సామాన్య మానవుడు సినిమాలు చూసే రోజు ఉంటదా? ఉండదా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 'పుష్ప 2' సినిమా టిక్కెట్ల రేట్లు చూసి షాక్ అయిపోయా. నేనే కాదు, ఆ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఏంటి అసలు ఆ రేట్లేంటి? అంత దారుణమైన రేట్లు పెంచేస్తే సామాన్య మానవుడు రిలీజ్ రోజున సినిమా చూసే యోగ్యత అనేది ఉందా లేదా అన్నట్టు నాకేం అర్థం కావట్లేదు. ఇంత దారుణమా? రూ. 354 నుంచి రూ. 1239 దాకా. ఏంటంటే దా రేటు? అసలు ఒక్కళ్ళు సినిమాకి వెళ్ళాలంటేనే రూ. 1239. సరే 1240 అనుకోండి, రౌండ్ ఫిగర్ చేసి మాట్లాడదాం. రూపాయి ఏముంది? అంత డబ్బు రూ. 1239 పెట్టుకుని మనం సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళినప్పుడు మరి మామూలు ఉంటాడా? కూల్ డ్రింక్స్ తాగొచ్చు, పాప్కార్న్ తినొచ్చు, సమోసాలు తినొచ్చు. అసలు బయట ఉన్న రేట్లకి ఈ సినిమా హాల్లో ఉన్న రేట్లకి సంబంధమే లేదు. బయట అదే పాప్కార్న్, లోన అదే పాప్కార్న్. బయట అదే కూల్ డ్రింక్స్, లోన అదే కూల్ డ్రింక్స్. బయట అదే సమోసా, లోన కూడా అదే సమోసా. ఇంచుమించు టేస్ట్ అనేది అటు ఇటు ఉండొచ్చు, కానీ రేట్లు మాత్రం బీభత్సమైన రేట్లు. ఇంత రేట్లు ప్రతి ఒక్కదానికంటే సామాన్య మానవుడి కన్నా సామాన్య అభిమాని, ఒక మాట చెప్పాలంటే సామాన్య అభిమాని అంటే డబ్బు లేని అభిమాని. ఒక ఆటో తోలే వాళ్ళే కావచ్చు, కూలీ నాలి చేసుకునే వాళ్ళే కావచ్చు, లేకపోతే ఏదన్నా షాపులో పనిచేసే అభిమానులే కావచ్చు. వీళ్ళందరూ కూడా పెద్ద డబ్బులే ఉండవు. రోజంతా కష్టపడితే 500 నుంచి 600 దాకా వస్తూ ఉంటాయి. సరే, షాపులో పనిచేసే వాళ్ళకైతే మాత్రం ఒక రూ. 400, ఎందుకంటే నెల జీతం కాబట్టి. అంటే ఒక రోజంతా కష్టపడే డబ్బులకు కూడా ఈ టిక్కెట్ల రేట్లు అనేది దొరకట్లేదంటే, మనం ఆ సినిమా చూడాలంటే ఇక్కడ రోజంతా కష్టపడాలి. అంటే ఒక్క మనిషి గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషి ఆ సినిమా చూడాలంటే రోజంతా కష్టపడాలి. ఒక 400 నుంచి 500 దాకా అనుకోండి. ఇక్కడ చూస్తే రూ. 1229 ఐమాక్స్ థియేటర్. ఏంటి ఈ రేట్లు ఏంటండి? ఈ మధ్య కాలంలోనే చిరంజీవి గారు ఏదో సినిమా ఆడియో ఫంక్షన్కు దీనికి వెళ్ళినండి. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, అతను ఎవరు పిలిచినా కానీ పాపం, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా, చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా కానీ సినిమా అనేది కలకాలం ఉండాలి, ఎవరికి కూడా లాస్ అనేది రాకూడదు అన్న ఉద్దేశంతో పాపం ఆయన వెళ్ళి మాట్లాడి, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు, ఆ హీరోనైనా నిర్మాతనైనా ఎంకరేజ్ చేసినట్టు. అప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఉన్న ప్రేక్షకులు అసలు సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడలేదు, ఎక్కువ శాతం ఓటీటీలోనే చూస్తున్నారు అని చెప్పి అన్నారు. దయచేసి అందరూ కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా కళామ తల్లి, సినిమాని నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ సినిమా తీయాలంటే మీరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని చెప్పారండి. బాగుంది, చిరంజీవి గారు చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంత దారుణమైన టిక్కెట్ రేట్లు పెంచి రూ. 354 నుంచి రూ. 1239 వరకు టిక్కెట్ రేట్లు పెంచి చిరంజీవి గారు సామాన్య అభిమాని ఏ విధంగా చూస్తాడు సార్? ఒకసారి మీరు చెప్పండి. సామాన్య అభిమాని అనేవాడు ఏ విధంగా సినిమా చూస్తాడు? అయితే ఒకటి, మీరు సినిమా ఖర్చు అనేది, సినిమా బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది అనుకోవచ్చు, కానీ అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఎవరండి సినిమా తీయమంటున్నారు? 500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ సినిమాకి, 600 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సినిమాకి. ఇక్కడ నిర్మాతని అనవసరంగా ఇబ్బంది పెట్టేసేసి అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాత ఇబ్బంది పడుతుండు. ఒక 3-4 సంవత్సరాల దాకా అదే హీరో ఆ సినిమా చేసుకుంటూ 3-4 సంవత్సరాల దాకా ఆ సినిమా మీదే ఉండిపోతుండు. ఆ డైరెక్టరు, ఆ నిర్మాత, ఆ హీరో కూడా ఒక సినిమాను పట్టుకొని 3-4 సంవత్సరాల దాకా చేసుకుంటుంటున్నారు. సినిమా రిలీజ్ చేసేటప్పుడు మాత్రం ఈ 3-4 సంవత్సరాల దాకా ఆ హీరో అదే సినిమా మీద ఉండిపోతుంది కాబట్టి 150 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు, 350 కోట్లు రెవెన్యూషన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ సినిమా థియేటర్లోకి వచ్చేటప్పుడు రూ. 354 800 రూ. 1239 ఇంత బడ్జెట్ అనేది ఆ సినిమా టిక్కెట్లకి పెట్టి రేట్లు పెట్టేసి మీరు థియేటర్లోకి వదిలితే, సరే ఉన్నవాళ్ళు కొద్ది గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడాలంటే సరే ఏదైనా అనుకోవచ్చండి. ఒక నిరుపేద, ఒక పేద అభిమాని, డబ్బు లేని అభిమాని, ఆ అభిమాని సినిమా చూడాలంటే ఎలా చూస్తారండి? ఒక్క మనిషి చూడాలంటేనే తాట తీరిపోతుంది కదా. మరి అతను ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళి సినిమా చూడాలనుకుంటే, చిరంజీవి గారు చెప్పింది బాగానే ఉంది, కానీ
అభిమానులు సినిమాకు వచ్చి చూడాల్సినంత రేట్లు లేనప్పుడు ఏ విధంగా చూస్తారు సినిమాని? ఇంత రేట్లు ప్రభుత్వం అనేది ఎలా ఇస్తుంది అనుమతి అనేది నాకేం అర్థం కావట్లే. ఇంత దారుణమైన రేట్లు పెంచేసి నిరుపేదలకు, అంటే నిరుపేద అభిమానులకు ఇంత దారుణమైన రేట్లు అనేది పెంచేసేసి ఆ అభిమాని సినిమా చూడాలంటే ఎలా చూస్తాడు ఏంటి? మళ్ళీ బెనిఫిట్ షోకి ఒక రేట్ అట, 10 గంటల ఆటకి ఒక రేట్ అట, రెండో రోజుకు ఒక రేట్ అట, మూడో రోజుకు ఒక రేట్ అట, నాలుగో రోజుకు ఒక రేట్ అట, ఐదో రోజుకు ఒక రేట్ అట. అంటే అసలు ఎలా ఉందంటే 1200 రూపాయలు పెట్టి ఒక సినిమా చూడాలంటే ఒక ప్రేక్షకుడు ఈ రోజులు బట్టి చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి సినిమా చూసే అంత ఇది ఉందండి. ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి సినిమా చూడాలనే ఒక ఆశ అనేది ఉంటుంది. కేవలం ప్రేక్షకులు సినిమాలు థియేటర్లకు రావట్లేదంటే కారణం ఏంటంటే ఇదే, టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసి ప్రేక్షకులను రానియకుండా చేసేది మీరే. మరి ఈ రోజున ఓటీటీలో సినిమా చూసుకుంటూ థియేటర్లోకి ప్రేక్షకులు రావట్లేదంటే ఇంత దారుణమైన రేట్లు పెంచేస్తా ఉంటే సపోజ్ ఒక 4 ఉన్నారు అనుకోండి, ఆ కుటుంబంలో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, అంటే భార్య భర్త 2 పిల్లలు, ఈ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి చేసి సినిమా చూడాలంటే ఎంత అవుతుందండి? ఒకసారి ఎంత అవుతుంది? సినిమా చూడటానికి దగ్గర 5,000 రూపాయలు అవుతుంది. మరి పాప్కార్న్ ఏమైనా కొనుక్కోవాలంటే, తర్వాత వాళ్ళు ఒక కారు తీసుకెళ్ళినా, ఆ బండి తీసుకెళ్ళినా, ఏది తీసుకెళ్ళినా అక్కడ పెట్టాలంటే దానికి వేరే టికెట్లు. ఒకసారి అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సామాన్య మానవులను కూడా అర్థం చేసుకొని, డబ్బున్నోడు ఓకే, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? థియేటర్లోకి ప్రేక్షకులు రావట్లేదు, థియేటర్లో చూడకుండా ఓటీటీలో చూస్తున్నారంటే ఏం చూస్తాడు? ఏం చూడగలడు? ఒక ఓటీటీకి కట్టుకునే డబ్బులు ఎంతండి? ఇప్పుడు ఒక సినిమా చూస్తే దానికి డబ్బులు ఎంత? నేను ఓటీటీ చూడాలని నేను అంటాలా, కానీ ఇంత రేట్లు అనేది పెంచేస్తే ఎలా చూడగలరు? ఒక ఫ్యామిలీతో సినిమా చూడాలని అసలు ఒక్కడు చూడటానికే చుక్కలు కానొస్తున్నాయి. దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు సినిమా బడ్జెట్ అనేది కొద్దిగా తక్కువ పెట్టుకోండి. 500 కోట్లు అయినాయి, 600 కోట్లు అయినాయి అంటే తర్వాత సినిమా రిలీజ్ చేసేటప్పుడు సామాన్య మానవుల మీద, అంటే సామాన్య ప్రేక్షకుల మీద, సామాన్య అభిమానుల మీద, వాళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారి అభిమానే అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టింది. ఆ అభిమాని ఏం చెప్తున్నాడంటే, మీరు అల్లు అర్జున్ గారి మీద సరే కేసు ఎందుకు పెట్టినారని అడుగుతూ ఉంటే ఆయన ఏమంటాడంటే, అల్లు అర్జున్ గారికి మేము అభిమానులమే, ఆయన సినిమాలు అంటే మేము 1కి 2-3 సార్లు వస్తూ ఉంటాం, ఆయన సినిమాలు ఏదొచ్చినా కానీ మేము బ్యానర్లు కడతాం, గోల చేస్తాం, ఫస్ట్ రోజునే ఫస్ట్ టికెట్ పెట్టుకుని మేము ఆ సినిమా చూస్తూ ఉంటాం. కానీ అల్లు అర్జున్ గారు అతని అభిమానుల్ని ఆర్మీ, ఆ ఒక్క పదం అనేది నాకు నచ్చలేదు. ఆర్మీ అంటే దేశానికి ఒక్కలే సైనికులు, వాళ్ళనే మనం ఆర్మీ అనుకోవాలి. కానీ అభిమానుల్ని ఆర్మీగా అతను పిలుస్తూ ఉంటే నాకెందుకు అది ఇష్టం అనిపించట్లేదు. ఆ ఒక్క పదం అనేది తీసేసి అభిమానులుగా చూసేసాలు. అందువల్లే అల్లు అర్జున్ గారి మీద నేను కేసు అనేది పెట్టాల్సి వచ్చిందని చెప్పి అతను ఏదో వాదన చెప్తాడు. సరే, అది ఎంతవరకు దారితీస్తుందో ఏందనేది మనకైతే తెలియదు. కానీ సామాన్య మానవులు, సామాన్య ప్రేక్షకులు, సామాన్య అభిమానులు, డబ్బు ఉన్నవారు కాకుండా కుటుంబ సభ్యులతోని వెళ్ళి సినిమా చూడాలంటే, ఒక్కడి వెళ్ళి సినిమా చూడాలన్నా కానీ చుక్కలు కానొస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని అంత రేట్లు అనేది కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ప్రేక్షకులు ముందు సినిమాకి రావటమే కూడా మర్చిపోతారేమో. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే రేట్లు అనేది ఒక మహేష్ బాబు గారైనా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, రామ్ చరణ్ తేజ అయినా, ఎవరైనా సరే, ఏ అభిమాని అయినా సరే చూడాలంటే ఇబ్బంది అయింది. అది ఏ హీరో అయినా కావచ్చు. ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.